ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. 90% లీగల్ ప్రొసీడింగ్స్‌లో ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ చాలా ఉన్నప్పటికీ ఆఫ్టర్ లాక్‌డౌన్ గాని, అంతకుముందు గాని బేసిక్‌గా ఒక వుమెన్‌కి ఏ చట్టాలుంటాయి, ఎక్కడికి వెళ్తే ప్రొసీడింగ్స్ ప్రకారం ఫ్రీ సర్వీసులు దొరుకుతాయి అనేది కూడా మేము ఎప్పటికప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. ఈ స్టేజో లేకపోతే ఇంకొక ప్రోగ్రామ్ స్టేజ్‌లో ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్‌గా మీకు తెలియటం వల్ల ఈజీగా వచ్చేస్తే పనవుతదని అనుకుంటారు తప్ప, గవర్నమెంటు, జ్యుడిషియరీ, కోర్టులు ఎక్స్‌పెన్సెస్ పెట్టి లీగల్ సెల్ అథారిటీ, లోక్ అదాలత్ అని అడ్వకేట్‌లు పెట్టుకోలేని వాళ్ళకి ఫ్రీ సర్వీసులు ప్రొవైడ్ చేశారు. బేసిక్ ఒక వుమెన్ 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్ కేసులు వేస్తది. హస్బెండ్‌లు భార్యని కాపరానికి రమ్మనో, వద్దనో కేసులు ఫైల్ చేస్తూ ఉంటారు. తెలియక అన్ని రకాల కేసులు వేసుకుంటూ కూర్చుంటారు గానీ, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈ యాపుల గురించి. ఫ్యామిలీ మ్యాటర్స్‌లో సీక్రెట్‌గా యాప్స్ పెట్టి కనిపెట్టే ఎవిడెన్స్ లీగల్‌గా వాలిడా కాదా? ఒకటి. ఈ ప్రోగ్రామ్‌కి ఈ అమ్మాయితో పాటు వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, సిస్టర్సు, మేబీ వాళ్ళ బ్రదర్స్ కూడా ఉండుంటారు. ఇందులో ఒక స్త్రీ చూడకూడని ఫోటోస్ ఉన్నాయి. ఒక పురుషుడు చూడకూడని ఫోటోస్ ఉన్నాయి. ఇద్దరు లవర్స్ వాళ్ళు పర్సనల్‌గా పంపించుకునేవి ఈ అమ్మాయి వచ్చి నాకు చూపించింది. మేబీ వీళ్ళ నాన్నగారు చూస్తుంటారు. ఇప్పుడు వీళ్ళ నలుగురు దృష్టిలో నేను ఆ ఫోటో చూసిన దాన్ని. ఇది రేపొద్దుట కోర్టులో ఫైల్ చేస్తే లీగల్‌గా వాలిడ్. సెన్స్ ఉండాల. కొన్ని ఫోటోలు చూపించాలా, చూపించకూడదా అనేది బేసిక్ నాలెడ్జ్. చాలా కేసుల్లో చూస్తామండి. ఒక స్త్రీకి సంబంధించిన పర్సనల్ విషయాలు, ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్ అయినా, అమ్మాయి తిరుగుబోతయినా, అమ్మాయి అక్రమ సంబంధం అయినా, వేరే ఎవ్వడికి కూడా ఆ ఫోటోలు చూపించే రైట్స్ మీకు లేవు. లీగల్‌గా అది చాలా సీరియస్ కేసు. ఈవిడ బాధితురాలు, ఒక రకంగా విక్టిమ్. కానీ విక్టిమ్స్ అంతా చేసే పనేంటంటే, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్న ఆళ్ళ ఆయన్ని 4 పీకితే సరిపోయేదిగా. తప్పు చేసిందెవడు? అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసిందెవరు? వాళ్ళ ఆయన. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి తిరుగుతానే ఉంటాడు. అలాంటి వెధవని ఏం చేయాలని చూడడం మానేసి, ఆడాళ్ళ మీద పడడం కామన్ అయిపోయింది. దానివల్లే అడల్టరీ కేసు ఎత్తి పడేశారు. ఆడాళ్ళు తన్నుకుంటున్నారని. ఈ రోజు కాలర్ ఎగరేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద వీఐపీలు కూడా అదే డైలాగ్ చెప్పుకుంటూ కూర్చుంటారు. అక్రమ సంబంధాలు కోర్టే, సుప్రీం కోర్టే ఓకే చేసిందని. ఎందుకంటే దాని క్రైమ్ పర్సెంటేజ్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల తీసి పడేశారు. అదే అమాయకురాలు మళ్ళీ ఈ అమ్మాయి. ఫోటోలు, పర్సనల్ ఫోటోలు మీకు దొరికితే, అక్రమ సంబంధం ఫోటోలు మీకు దొరికితే, అవి ఓన్లీ మీ ఎవిడెన్స్ కోర్ట్‌కి మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇంక్లూడింగ్ మీ అడ్వకేట్స్‌కి కూడా అప్పుడే ఇవ్వొద్దు. ఎందుకంటే ఒక్కోసారి ఏ అడ్వకేట్స్ ఎట్లాగో కూడా మీకు తెలియదు. 2 అవతల వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ అది ఆళ్ళదే అని తెలిసినప్పుడు ఆళ్ళు డిఫమేషన్ కేసులు ఫైల్ చేస్తారు. అలాగే ఒక భార్యాభర్తల యొక్క పర్సనల్ కొంతమంది బెడ్‌రూముల్లో యాపులు పెట్టడం, బెడ్‌రూముల్లో సీసీ కెమెరాలు పెట్టడం అది చాలా పెద్ద సీరియస్ క్రైమ్. మీకు నచ్చలేదంటే నచ్చలేదు అంతే. దానికి తగ్గట్లు ఫైట్ చేయండి. బెడ్‌రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి ఒక స్త్రీ యొక్క పర్సనల్ దీన్ని బయటికి తీసుకొచ్చే రైట్స్ ఎవ్వరికీ లేవు. సో, ఇది తెలియక అది కోర్ట్‌కి ఉపయోగపడతదా లేదా అనేది లీగల్‌గా యూజే లేదు. ఒకవేళ అదృష్టం కొద్దీ మీకిప్పుడు పాపం తనకు దొరికినట్లు ఏమన్నా దొరికితే అవి సీక్రెట్‌గానే ఉంచుకోండి. వాటిని కోర్ట్‌లో అవసరం ఉంటేనే ప్రొడ్యూస్ చేయండి. ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా 99% సెటిల్‌మెంట్‌లు అయిపోతాయి. ఇక మూడో విషయం యాప్‌లు డౌన్‌లోడ్ జేయడం. ఎందుకు ఈ యాప్ డౌన్‌లోడ్ జేస్తున్నాం? అక్రమ సంబంధం ఉంది. డౌటే లేదు. పాపం తను 2, 3 సార్లు కనిపెట్టింది. మరి ఆ వ్యక్తిని కనిపెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మ్యూచువల్ డైవర్సా? కోర్టుల చుట్టూ తిప్పడమా? కలిసి ఉండడం. కలిసి ఉందాము అనుకుంటే మీరు ఇవి కనిపెట్టడం వల్ల యూజే లేదు. ఆ వ్యక్తి భయపడుతున్నంత వరకు నీతో కాపురం చేస్తాడు. దాన్ని కంట్రోల్‌లో పెట్టుకొని నీ వైపు మార్చుకోవడం ఎట్లా అని ఆలోచించాలి. ఛీ! ఇట్లాంటి వెధవ నాకు అవసరం లేదు మేడం అన్నప్పుడు మీ యాపులు ఉపయోగపడతాయి. చాలా ఇళ్లల్లో ఈ దరిద్రం ఉంటదండి. అసలు మగజాతిని ఈరోజు మనం మంచి అని ఏదో మాట్లాడుకోవాలి తప్ప 99% వరస్ట్. అది తాత వయసా, బాబాయ్ వయసా, నాన్న వయసా, బావ వయసా, అన్న వరస ఏ వయసు లేదు, ఏ వరస లేదు. దరిద్రం. సొంత భార్య అక్కడున్నా కూడా బెడ్‌రూముల్లోనో, బాత్రూముల్లోనో మన రిలేటివ్ వెళ్తే దాన్ని పట్టుకోవాలి. ఇది పాపంతో సమానం అండి. ఒక స్త్రీ మీ వల్ల, మీ టచ్ వల్ల బాధపడిందంటే ఇది మీరు టన్నులు, టన్నులు పాపం మూటగట్టుకున్నట్టే. ఇలాంటి దరిద్రపు అలవాట్లు దయచేసి పెట్టుకోకండి. ఆ అమ్మాయి ఎంత సఫర్ అయ్యి ఉంటది. స్టిల్ ఈరోజు ఆళ్ళ అక్కకి సపోర్ట్ చేయడం కోసం అమ్మాయి వచ్చి కూర్చొని నిజం మాట్లాడింది. వాళ్ళ హస్బెండ్ వినొచ్చు. మేబీ ఆయన కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, అరే! నా భార్య ఇట్లా రేపొద్దున నా కూతురుంటే ఆ స్టేజ్‌లో ఎంత నరకం పడతా ఉంటారు ఇవన్నీ. ఇట్లాంటి దరిద్రపు అలవాట్లు ఎవరైనా ఉంటే దరిద్రం వదిలించండి సార్. ప్లీజ్ దయచేసి పాపాలు మూటగట్టుకొని అనవసరంగా ఇదవ్వకండి.
ఒకప్పుడు కేసులు మాక్సిమం మేము 2012 నుంచి చేస్తున్నాం ఇవన్నీ. కష్టం అంటే కష్టంతోనే వచ్చేవాళ్ళు. ఇప్పుడు సైకలాజికల్ డిప్రెషన్స్‌తో వస్తున్నారు. కష్టాన్ని తట్టుకునే ఓపికే ఉండట్లా. ఎంత పెద్ద కుటుంబం,